హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు క్రిప్టో యూట్యూబ్ తెలుగు ఛానల్. ఈరోజు నేను ఫస్ట్ వీడియో జన్ చైన్ క్వెస్ట్లు ఎలా చేయాలి అనేది ఒక వీడియో చేశాను. అయితే అక్కడ ఎర్న్ అనే ఆప్షన్ ఉంది. ఎర్న్ ఆప్షన్లో మ్యాక్సిమం మీకు స్టేకే కనిపిస్తాయి. సో స్టేక్ ఎలా చేసుకోవాలి, ప్లస్ దాంట్లో పాయింట్స్ అన్నీ చేయాలి కదా మనం. స్వాప్ ఎలా చేయాలి, బ్రిడ్జ్ ఆల్రెడీ నేను చూపించాను. బ్రిడ్జ్ ఏం లేదు, సెఫోలి 88 అవి ఉంటే జన్ చైన్లోకి మార్చుకోవచ్చు అనమాట. మొత్తం టెస్ట్ నెట్ అయినా ఎటువంటి ఫండ్స్ లేవు. సో ఫస్ట్ ఎవ్రీ 24 అవర్స్కి తీసుకుంటా ఉండండి. సో ఇక్కడ వచ్చేసి ఇక్కడ మీరు చూడవచ్చు టోటల్ బ్యాలెన్స్ నాది 1 ఉంది. సో ఇక్కడ వచ్చేసి ఇక్కడ మేనేజ్ అని ఉంది కదా, నాది 0 JTC ఉంది. మేనేజ్ ఉంది కదా, ఇక్కడ స్టేక్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మీరు చూస్ పే వర్డ్స్ ఉన్నాయి కదా, టు యువర్ అకౌంట్ అయినా కంపౌండ్ అంటే మీకు ఆల్రెడీ మీ అకౌంట్కే స్టేక్ బ్యాలెన్స్ అడిషనల్గా యాడ్ అవుతుంది అనమాట. అదర్ అకౌంట్ అయితే నేనైతే మన అకౌంట్ ఇక్కడ కనెక్ట్ వ్యాలెట్ చేసిన తర్వాత అదే వ్యాలెట్ చూపిస్తుంది. ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. సో బికేమ్ వ్యాలిడేటర్, నామినేట్ గుడ్ పర్ఫార్మెన్స్ అండ్ లోయెస్ట్ ఫీజు అని చెప్పి వస్తుంది. సో ఏదైనా సెలెక్ట్ చేసుకోండి. సో ఆప్టిమల్ సెలెక్షన్ ఏదో ఒకటి చేసేసుకొని కంటిన్యూ క్లిక్ చేయండి. సో నాకు ఇక్కడ బ్యాలెన్స్ 0.01 దగ్గర నుంచి చేసుకోవచ్చు. సో నేను మినిమమే చేస్తున్నాను. ఎస్టిమేటెడ్ రివార్డ్స్ ఫర్ ఫస్ట్ ఇయర్ 1.43 అని కంటిన్యూ మీద క్లిక్ చేయండి. మనకి ఇక్కడ ఏం చేయాల్సిన అవసరం లేదు. సో మనం ఏంటంటే అన్నిటిలో ట్రాన్సాక్షన్ చేస్తే మనకి బెనిఫిట్ అనమాట. సో అది చేసేసుకోవచ్చు అనమాట. సో చూసుకోవచ్చు. ఒకవేళ మీరు కానీ రన్ అయినోడు ఎర్న్ రివార్డ్స్ అని చెప్పి దీన్ని క్లిక్ చేస్తే మీరే వ్యాలిడేటర్ కింద మీరు చేసుకోవచ్చు. టోటల్ వ్యాలిడేటర్స్ 5 ఉన్నారు. స్టేకింగ్ రివార్డ్స్, ఎర్నింగ్ పర్ నోడ్ అని చెప్పి ఈ విధంగా ఉంది. మినిమం స్టేక్ 0.1 అని చెప్పాను కదా, సో ఆ విధంగా చేసుకోవచ్చు అనమాట. సెటప్ ఏ న్యూ నోడ్ అని చెప్పి ఈ విధంగా నేర్చుకోవచ్చు. కాకపోతే మీ దాంట్లో టోకెన్స్ అయితే ఉండాలా, అప్పుడే వ్యాలిడేటర్ అవుతారు. సో మనం అయితే స్టేక్ చేసుకోవచ్చు. ఇది అయిపోయిన తర్వాత నేను స్వాప్ చూపిస్తాను. సో ఇక్కడ వచ్చేసేసి మీరు క్లైమబుల్ రివార్డ్స్ అయితే ఉండొచ్చు. లేదనంటే నేను ఇప్పుడు పే అవుట్కి అంటే ఎగ్జిస్టింగ్ యూజర్స్ కనుక కదా, దానికి ఆ విధంగా పేమెంట్ చేయొచ్చు అనమాట. ఇక్కడ వచ్చేసేసి ఇది స్వాప్ అనమాట. నేను ఇంతకు ముందర డమ్ 3 అవన్నీ చూపించాను కదా, ఇక్కడ మీకుంటాయి. ఇక్కడ డమ్ 2, 1, ETH చాలా కాయిన్లు ఉన్నాయి. JTC నుంచి ఇక్కడ మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అనమాట. నేను ఫర్ ఎగ్జాంపుల్ కింద డమ్మీ 2 సెలెక్ట్ చేస్తున్నా. ఇక్కడ కనెక్ట్ వ్యాలెట్ చేసుకోవాలా. సో ఇక్కడ వచ్చేసేసి ఎంటర్ అమౌంట్ నేను స్మాల్ అమౌంట్ ఇచ్చి చూస్తాను. సో ఈ విధంగా అయితే వస్తుంది 0.23. అప్పుడు JTC చేయండి, స్వాప్ చేసేయండి, అంతే సరిపోతుంది. సో ఈ రెండు కలిపి ఇది ఆ వీడియో అయితే డిఫరెంట్గా పెడతాను. పోస్ట్లు అయితే ఒకే వీడియో కింద పెట్టేస్తాను. ఎందుకంటే అక్కడ కన్ఫ్యూజ్ అయిపోయి ఇంకోటి పోస్ట్ అనుకుంటారు. సో స్వాప్ చేయండి, టెస్ట్ నెట్ చేయండి. మెయిన్ ఆ క్వెస్ట్ల మీద మెయిన్ కాన్సన్ట్రేషన్ చేయండి. అక్కడే ఎక్కువ XP ఉంది కాబట్టి. ఈ స్వాప్ స్టేకింగ్ అనేది స్మాల్ చేసుకోండి. డిస్కార్డ్లో యాక్టివ్ ఉండండి. డిస్కార్డ్ మీద ఎక్కువ క్వెస్ట్లు ఉన్నాయి కాబట్టి. ఈ వీడియో నచ్చిన లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.